హాయ్ ఎవ్రీవన్. ఇవైతే నల్లేరు. ఈ నల్లేరు పచ్చడి చేసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఏ నొప్పులు ఉన్నా కానీ తగ్గిపోతాయి. చూడండి, నేనైతే ఈ విధంగా ప్రాసెస్ చేస్తున్నా. పల్లీలు వేయించి కాస్త నూనె తీసుకొని అందులో జీలకర్ర కాస్తంత వేసి ఆ నల్లేరును పచ్చిమిర్చి, నల్లేటి పైన స్కిన్ తీసేయాలి. తీసేసి ఆ పచ్చిమిర్చిను ఆయిల్లో వేయించాలి. ఈ విధంగా నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు వేసా. చూడండి, మధ్యలో ఇలానైతే కలపాలి. చూడండి, వీటిని చల్లారాక గ్రైండ్ చేస్తున్నా. నల్లేరు అండ్ మిర్చి, పల్లీలు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి గ్రైండ్ చేస్తున్నా. వెల్లుల్లి చూడండి, ఈ విధంగానైతే స్మూత్గా రావాలి. మళ్ళీ పోపు చేస్తున్నా. గ్రైండ్ చేసిన దాన్ని టేస్ట్ ఎలా ఉంటుందో అని. నేను కూడా ఇదే ఫస్ట్ టైం తినడం. కరివేపాకు, పసుపు, ఆవాలు, లైట్గా జీలకర్ర వేసి వేగాక ఈ చట్నీ అయితే వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదైతే టేస్ట్ ఎలా ఉంటుందో నేను వీడియో మార్నింగ్ తీసా. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఆల్రెడీ తిన్నా. ఇప్పుడు పోస్ట్ చేస్తున్న వీడియో నేను.